ఓకే. మనం రీసెంట్‌గా ఒక పోస్టర్‌లో పెట్టాం. క్వెషన్ ఆఫ్ ది డే అని. కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి ఒక ప్రాబ్లమ్ పెట్టామన్నమాట ఇది. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ బ్రాంచ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏ పవర్ ఈ జెడ్ అట్లా ఈ పవర్ ఏ ఇంటూ రూట్ జెడ్ ఫార్ విచ్ ఇక్కడ రూట్ జెడ్ అంటే ఆర్ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ ఐ theta by 2 with minus pi less than theta less than pi, the sum of residues of the f of z by z square plus 1 at its poles అని చెప్పి ఇస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు ఏమి ఇస్తున్నాడంటే బ్రాంచ్ ఫంక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేటువంటిది వాడు మనకి ఇస్తున్నటువంటి ఏంటో తెలిసిన బ్రాంచ్ ఫంక్షన్ ఇస్తున్నాడు. బ్రాంచ్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ ఇంటూ రూట్ జెడ్. ఇది బ్రాంచ్ ఫంక్షన్. ఓకే, బ్రాంచ్ ఫంక్షన్ మనకు అతను ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాంచ్ ఫంక్షన్ అంటే ఏంది, బ్రాంచ్ పాయింట్ అంటే ఏమిటి, కొద్దిగా డీటెయిల్లోకి వెళ్దాం. ఓకే, బ్రాంచ్ ఫంక్షన్ అంటే ఏంటనేది. ఇప్పుడు దీని ముందు ఫస్ట్ నేను ఏమి డిస్కస్ చేయాలంటే మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏమిటి అనేది నేను చెప్పాలా. మల్టీ వాల్యూడ్ ఫంక్షన్. సో మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏమిటో మీరు ఒకసారి గమనిస్తే √4 ఎంతనో మీరు చెప్పండి. √4 అనగానే +2 అనేస్తారు కొందరు ఏం చెప్తారు తెలిసిన +2 చెప్తారు, తర్వాత -2 కూడా చెప్తారు. ఇది కదా కరెక్ట్ ఆన్సరు. అలాగే √9 అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందో మనకు +3 కదా. అలాగే మీరు గమనించుకోండి, రూట్ జెడ్ అంటాం, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది స్క్వేర్ రూటే కదా మనకు ప్రాబ్లం అడిగింది. ఇక్కడ రూట్ జెడ్ ఇచ్చాడు. ఇక్కడ కూడా గమనించుకోండి, రూట్ జెడ్ యొక్క అర్థం కూడా చెప్తున్నాడు. ఇక్కడ మన స్క్వేర్ రూట్ ఆఫ్ ది జెడ్ అని ఇచ్చినాడు. కాబట్టి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ని మనం దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అప్పుడు దీని వాల్యూ మనకి ఎంత అవుతుందో చూడండి. మనకు ± రూట్ జెడ్డే కదా దాన్ని రాసుకుండేది. కాబట్టి అందువల్ల మీరు కాస్త గమనించుకోండి, ± రూట్ జెడ్. లేదా మీరు ఇక్కడ గమనించుకోండి, రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఏం చెప్తున్నాడంటే √r ఇంటూ ఐ తీటా ఈ పవర్ ఐ ఇంటూ θ/2 కదా. యా, θ/2 ఐ ఇంటూ θ/2 అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ మనము θ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందామా. ఎప్పుడైతే నేను θ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నానో అప్పుడు నాకు రూట్ జెడ్ వాల్యూ నాకు ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ θ దగ్గర 0 పెడితే నీకు √r అని వచ్చింది. నెక్స్ట్ θ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటున్నాను, 2π తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా సర్కిల్ కదా. ప్రతి కాంప్లెక్స్ నెంబర్ను మనం ఎలా రాసుకుంటాము, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఈ పవర్ θ లాగా ప్రతి కాంప్లెక్స్ నెంబర్ను ఇలా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత అవుతుందో ఒకసారి ఆలోచిస్తే ఆర్ ఇంటూ ఈ పవర్ మాడ్యులస్ అయితే కదా. అప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ ఆర్ అంటే నీకు సర్కిల్ కదా ఇది. అప్పుడు యాంప్లిట్యూడ్ మనకు కంప్లీట్ యాంగిల్ ఎంత ఉంటుంది నీకు, 0 to 360 కదా. అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ నేను ఇనిషియల్గా θ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటే నాకు r అని వస్తుంది. తర్వాత θ ఈజ్ ఈక్వల్ టు 360 degrees పెట్టుకుంటే ఎంత వస్తుంది తెలిసిన ఈ పవర్ ఇంటూ ఐపై అని వస్తుంది చూడండి. ఇక్కడ θ ప్లేస్లో 2π అని పెట్టుకుంటే యాక్చువల్గా ఈ పవర్ ఐపై అంటే మీ అందరికీ తెలుసు. ఈ పవర్ ఐపై అంటే దాని వాల్యూ cos π ప్లస్ i ఇంటూ sin π. సో cos π వాల్యూ మనకు -1 వస్తుంది, sin π వాల్యూ నీకు ఎంత అవుతుందంటే 0. సో దట్ ఈజ్ -1. సో అప్పుడు రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఎంత వస్తుంది చూడండి, నీకు -√r వచ్చిందా. దేర్ ఫోర్ అప్పుడు రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు +r - √r వచ్చింది కదండి. కాబట్టి
స్క్వేర్ రూట్ ఆఫ్ ది ఫంక్షన్ అనేటువంటిది నాట్ ఏ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్, స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్ ఈజ్ నాట్ సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ కదా. ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫంక్షన్, మల్టీ వాల్యూడ్ ఫంక్షన్. ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫంక్షన్. ఇది మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ యొక్క అర్థం ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు బ్రాంచ్ ఫంక్షన్ ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి డిస్కస్ చేయాలంటే బ్రాంచ్ పాయింట్ అంటే ఏమిటి, బ్రాంచ్ పాయింట్ అంటే ఏమిటి అనేది బాగా జాగ్రత్తగా వినండి. బ్రాంచ్ పాయింట్ అంటే ఏమిటి? సో నేను బ్రాంచ్ పాయింట్కు వెళ్ళేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు మంచి క్లారిటీ, బ్రాంచ్ పాయింట్ మీద మీకు బాగా క్లారిటీ వచ్చే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ బాగా అబ్జర్వ్ చేస్తే నీకు బ్రాంచ్ పాయింట్ అనేటువంటిది నీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. యాక్చువల్గా బ్రాంచ్ పాయింట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ స్పెషల్ పాయింట్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్. దీనికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్పెషల్ పాయింట్ అని మనము ఖచ్చితంగా మెన్షన్ చేయొచ్చు. బ్రాంచ్ పాయింట్ అనేటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాయింట్. ఎందుకు దీనికి అంత ప్రత్యేకత ఉందంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఓకే, మన ఇల్లు ఉంది, దానికి ఒక గేట్ ఉంది. ఇక్కడ ఇది ఒక గేట్ ఉంది ఇంటికి. మనం ఏం చేస్తామంటే 360 degrees సర్కిల్లో మనం ఇలా ఇల్లంతా రౌండ్, మన ఇల్లు చుట్టూ అంతా తిరిగేసి వస్తాం. ఇల్లు కంప్లీట్గా ఇక్కడ మొదలై మళ్ళీ ఇక్కడికి వస్తావు. ఇక్కడికి నువ్వు వచ్చేపాటికి కంప్లీట్గా ఎన్ని డిగ్రీలు యాంగిల్ చేసే అవుతుండే? 360 degrees కదా. 360 degrees మనం యాంగిల్ కంప్లీట్గా తిరిగేపాటికి మళ్ళీ నువ్వు ఎక్కడికి వస్తావు? యథాస్థితి నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో అక్కడికే వచ్చి ఆగిపోతావు. కానీ బ్రాంచ్ పాయింట్ అంటే ఏమిటో తెలుసా? నీవు 360 degrees యాంగిల్ తిరుగుతావు. 360 degrees యాంగిల్ తిరిగినప్పటికీ ఆ ఫంక్షన్ వాల్యూ మళ్ళీ నువ్వు ఎక్కడైతే చూడండి తొలి స్థితికి రాదనమాట. ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ బాగా వినండి. మనం 360 degrees యాంగిల్ మనం రొటీన్ చేస్తాం, మనం 360 degrees యాంగిల్తో తిరుగుతాం. కానీ ఫంక్షన్ యొక్క వాల్యూ నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టినావో ఆ మొదలు తిరిగి మళ్ళీ తొలి స్థితికి రాదు ఆ ఫంక్షన్ వాల్యూ. అలాంటి ఫంక్షన్ మనము బ్రాంచ్ ఫంక్షన్ అంటాము. నువ్వు మొదలుపెట్టినటువంటి ఆ వాల్యూ ఉంటుంది కదా, పాయింట్, స్టార్టింగ్ పాయింట్, ఆ పాయింట్ను మనము బ్రాంచ్ పాయింట్ అంటాము. ఇది బ్రాంచ్ పాయింట్, బ్రాంచ్ ఫంక్షన్ అంటే దాని అర్థం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫైనల్గా. చూడు, ఇక్కడ మన ఇల్లు ఉంది, గేట్ ఉంది. నేను ఏం చేస్తాను? నా ఇంటి చుట్టూ ఇట్లా తిరిగి 360 degrees యాంగిల్ తిరిగి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను? యథాస్థితిలో నేను తొలి పాయింట్కి వచ్చేసినాను. కానీ బ్రాంచ్ పాయింట్ ఏమిటంటే మనమేమో 360 degrees రొటేషన్ చేస్తాం. కానీ 360 degrees రొటేషన్ చేస్తాం. కానీ మనం ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే చూడు ఫంక్షన్ అనేది ఏ పాయింట్ దగ్గర అయితే దాని వాల్యూ మొదలవుతుందో తిరిగి 360 degrees కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టినామో అక్కడికి రాదు, అది మధ్యలోనే అయిపోతుంది. చూడండి ఇది ఎంత వండర్ఫుల్గా ఉంటుందో ఇది. అందుకే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షను, ఇది ఆ పాయింట్కు ప్రత్యేకత ఉందన్నమాట. చూడండి ఇక్కడ 0 దగ్గర మొదలు పెట్టాను, ఇట్లా రౌండ్ కొట్టుకుంటూ వచ్చినట్టు మళ్ళీ 360 degrees కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. కానీ బ్రాంచ్ పాయింట్, బ్రాంచ్ ఫంక్షన్ అంటే ఏమిటంటే మనము 360 degrees సర్కిల్ మనం రొటేషన్ చేస్తాం. కానీ మనము ఎక్కడైతే ఫంక్షన్ వాల్యూ ఎక్కడైతే మొదలైందో తిరిగి 360 degrees అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే స్థితికి రాదు, తొలి స్థితికి రాదు. ఫంక్షన్ వాల్యూ ఎక్కడైతే మొదలు పెట్టినామో అక్కడికి రాదనమాట. అలా రాకపోతే అప్పుడు ఆ ఫంక్షన్ మనము బ్రాంచ్ ఫంక్షన్ అని, నువ్వు తీసుకున్న పాయింట్ను వచ్చేసి బ్రాంచ్ పాయింట్ అని పిలుస్తాము. ఇది బ్రాంచ్ పాయింట్ అంటే దాని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నా, బాగా వినండి.
జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అప్పుడు దీనికి రేడియస్ చూడండి, ఇక్కడ దీనికి ఇది ఆర్ అవుతుంది, ఇది -r అవుతుంది కదా. అలాగే ఇక్కడ గమనించుకోండి, ఇది ఏమవుతుంది చెప్పండి మనకు, ఐఆర్, ఇక్కడ -IR కదా. ఓకే, నీకు కాంప్లెక్స్ వదిలేయండి. ఇక్కడ మనకు ఏమిటి, ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ 0. చూడండి, మనము సర్కిల్కి నేను ఏం చేస్తాను, ఇక్కడ 0, ఇక్కడ ఫస్ట్ 0 డిగ్రీస్ దగ్గర మొదలుపెట్టి ఇట్లా నేను రొటీన్ చేసుకుంటా. ఎప్పుడైతే నాకు 360 డిగ్రీస్ ఎండ్ అయిందో నేను మళ్ళీ యథాస్థితిలో మళ్ళీ ఇక్కడికి వచ్చి నిలబడిపోతాను. ఓకే, ఇది సహజం. కానీ ఈ బ్రాంచ్ పాయింట్లో ఏం జరుగుతుందో చూడండి. బ్రాంచ్ పాయింట్ అంటే అర్థం ఏమిటి, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ రూట్ జెడ్. బ్రాంచ్ పాయింట్, ఓకే, బ్రాంచ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే మల్టీ వాల్యూడ్ ఫంక్షన్ అది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జెడ్. అప్పుడు మీరు ఒకసారి గమనిస్తున్నారా, ఎప్పుడైతే నేను స్క్వేర్ రూట్ వేస్తున్నానో అప్పుడు ఏమవుతుంది మీరే చెప్పండి. మనం 0 డిగ్రీస్ అప్లై చేస్తాం, బాగా వినండి. రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు √r ఇంటూ e⁻i⁻θ కదా ఇది. చూడండి, నేను θ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ దగ్గర మొదలు పెడుతున్నా నా ప్రయాణం. అప్పుడు నాకు రూట్ జెడ్ వాల్యూ ఎంత వస్తుంది చూడండి, √r వస్తుందా. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఇది ఫంక్షన్ యొక్క స్టార్టింగ్ వాల్యూ. ఇది θ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ అనేటువంటి స్టార్టింగ్ పాయింట్, దాని వాల్యూ ఎంత వచ్చింది నాకు, √r వచ్చింది. తర్వాత నేను ఏం చేస్తున్నాను, θ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ పెట్టుకుంటున్నా. అంటే నేను కంప్లీట్గా రొటేషన్ చేసేసినానా, 360 డిగ్రీలు తిరిగేసినానా. కానీ నేను మళ్ళీ ఎండింగ్కు 360 డిగ్రీస్ తిరిగినప్పటికీ నేను మళ్ళీ తొలి పాయింట్ దగ్గరికి నేను రాలేకపోతున్నాను, మధ్యలోనే ఆగిపోతున్నాను నేను. అప్పుడు రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు θ దగ్గర 2π పెడితే నీకు ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడే కదా నేను చెప్పాను మీకు, θ దగ్గర 2π పెట్టుకుంటే √r ఇంటూ e⁻i⁻ అని వస్తుంది. అప్పుడు రూట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూడండి, ఇక్కడ √r e⁻i⁻ అంటే దాని వాల్యూ ఎంత చూడండి మనకు, -1. అప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి ఆగిపోయినాం. నేనేమో 360 డిగ్రీస్ యాంగిల్ను రొటేషన్ చేసేసిన, కానీ ఫంక్షన్ వాల్యూ నీకు ఎక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడికి వచ్చి ఆగల్లా, మీరు గమనించండి, ఇక్కడ వచ్చి ఆగల్లా అది, కానీ ఇక్కడ ఆగిపోయిందా. కానీ నువ్వేమో 360 డిగ్రీస్ యాంగిల్ కంప్లీట్ రొటేషన్ చేసినావా. చూడండి, అట్లా మళ్ళీ తొలి స్థితికి రామన్నమాట. అప్పుడు నువ్వు తీసుకున్న ఆ పాయింట్ను బ్రాంచ్ పాయింట్ అని, నువ్వు తీసుకున్న ఆ ఫంక్షన్ను బ్రాంచ్ ఫంక్షన్గా పిలవడం జరుగుతుంది. ఇది బ్రాంచ్ పాయింట్ అండ్ బ్రాంచ్ ఫంక్షన్ అంటే దాని అర్థం. ఇంకా మీకు అర్థమైపోయింది ఈ పాటికి. ఓకేనా. ఓకే, మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాను మీకు. ఇక్కడ మ్యాథమెటికల్గా కూడా చెప్పినాను చూడండి. నేనేమో 360 డిగ్రీస్ యాంగిల్ తిరిగేసిన, కానీ ఫంక్షన్ యొక్క వాల్యూలు ఎక్కడైతే మొదలుపెట్టిందో అక్కడికి మళ్ళీ రాలేదన్నమాట, మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఫస్ట్ రౌండ్. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్కి వస్తుంది. అది సెకండ్ రౌండ్కి రావాలంటే అప్పుడు చూడండి 0 to 2π, ఇది ఫస్ట్ రౌండ్, ఇక్కడికి వచ్చి ఆగిపోయినది. నువ్వేమో 360 డిగ్రీస్ యాంగిల్ తిరిగేసినావు, మళ్ళీ ఇంకా 360 అదనంగా 360 రావాలంటే అప్పుడు 720 డిగ్రీస్గా నువ్వు అప్లై చేస్తే, అంటే 2 సార్లు రొటేషన్ చేయాలి నువ్వు. అప్పుడు ఫంక్షన్ వాల్యూ నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టినావో అక్కడికి వచ్చి చేరుకుంటుంది. అట్లా ఇదండి. అప్పుడు నువ్వు ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ఏమంటాం తెలిసిన, బ్రాంచ్ పాయింట్ అంటాము. ఇది దాని అర్థం. ఓకేనా. ఎస్, మరి బ్రాంచ్ పాయింట్ యొక్క అర్థము మీకు చెప్పాను కాబట్టి ఆ బ్రాంచ్ పాయింట్ యొక్క డెఫినేషను ఒకసారి రాసుకుందాం. ఓకే, బ్రాంచ్ పాయింట్, ఏ పాయింట్ అరౌండ్, ఓకే, which one complete revolution changes the value of a one complete revolution, okay, changes
ద వాల్యూ ఆఫ్ ఏ multi-valued function. Multi-valued function అంటే దీని మీనింగ్ ఏమిటంటే చూడండి, మనం ఒక పాయింట్ దగ్గర మనము ఒక ఫంక్షన్ యొక్క వాల్యూ మొదలవుతుంది, కానీ మనము కంప్లీట్గా 360 degrees యాంగిల్ కంప్లీట్గా రెవల్యూషన్ చేసినప్పటికీ ఫంక్షన్ యొక్క వాల్యూ తన తొలి స్థితికి రాదు అని దాని అర్థం. రాదు. అప్పుడు నువ్వు తీసుకున్న ఆ పాయింట్ని మనం ఏమని పిలుస్తామో తెలిసిన బ్రాంచ్ పాయింట్ అంటాము. నువ్వు తీసుకున్న ఫంక్షన్ను బ్రాంచ్ ఫంక్షన్గా పిలుస్తాము. ఓకే, అట్లా దట్ ఈస్ అప్పుడు ఇక్కడ మనకు అప్పుడు z=0 ఇస్ ఏమని చెప్తున్నాం, z=0 ఇస్ ఏ బ్రాంచ్ పాయింట్గా పిలవడం జరుగుతుంది. ఇది బ్రాంచ్ పాయింట్ అంటే దాని మీనింగ్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు బ్రాంచ్ ఫంక్షన్కి మనం ఏం చేయాలో తెలిసిన సమ్ ఆఫ్ రెసిడ్యూస్ కనుక్కోమంటున్నాడు ఆ బ్రాంచ్ ఫంక్షన్కి ఇక్కడ. ఓకే, f(z) క్లియర్గా చెప్తున్నాడు, e⁻a √z కదా వాడిచ్చింది. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు z² + 1 0 అంటున్నాడు. ఏమిటి, డినామినేటర్ను 0 చేసుకోవడం వల్ల నీకు ఏం తెలుస్తాయి, ఫోల్స్ వస్తాయి. ఎందుకంటే రెసిడ్యూయల్స్ కావాలంటే మనకు ఫోల్స్ కావాలి కదా. అప్పుడు z ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి, +or-i. ఇవి ఏంటివి, బోత్ ఆర్ సింపుల్ ఫాల్స్. రెండు మనకు సింపుల్ ఫాల్స్ వచ్చినాయి. దేర్ ఫోర్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తున్నాను, సమ్ ఆఫ్ రెసిడ్యూస్ ఆఫ్ ఎవరికి మనం రెసిడ్యూస్ కనుక్కోవాల్సింది, f(z)/z² + 1. ఇక నీకు ఎన్ని ఫాల్స్ వచ్చినాయి, రెండు వచ్చినాయి. కాబట్టి అప్పుడు మనం ఏమని చెప్తాము, r1 + r2. ఇక్కడ r1 అంటే ఫస్ట్ రెసిడ్యూయల్, అంటే నీకు 2 ఫోల్స్ వచ్చినాయి కదా. ఫస్ట్ పోల్ను ఉపయోగించి నువ్వు రెసిడ్యూయల్ కనుక్కుంటావు, సెకండ్ పోల్ను ఉపయోగించి సెకండ్ రెసిడ్యూయల్ పెట్టుకొని రెండు ఏం చేస్తావు, నువ్వు కనుక్కుంటావు. సింపుల్ ఫోల్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీనికి ఏమి మనము డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మనకి ఫార్ములా కూడా ఉంది కదా, సింపుల్ ఫోల్స్ ఇచ్చినప్పుడు లిమిట్ z → a (f(z)) కదా. ఇదంతా నీకు అవసరం లేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూషనే. f(i) ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేయండి, నేను రెసిడ్యూయల్ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర కనుక్కుంటున్నానంటే z=i దగ్గర కనుక్కుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి ఒక్కసారి, f(i) ఇక్కడ z - i కదా. మనం ఏ పాయింట్ దగ్గర రెసిడ్యూయల్ కనుక్కుంటున్నాము, i దగ్గర రెసిడ్యూయల్ కనుక్కుంటున్నాం కాబట్టి z=iని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డైరెక్ట్గా నీకు దాని వాల్యూ వచ్చేస్తుంది, రెసిడ్యూయల్ వాల్యూ. అప్పుడు z=i అనేది యాక్చువల్లీ z=i అనేది దీని యొక్క రూట్ కాబట్టి రివర్స్లో సబ్స్టిట్యూట్ చేయాల. z=iని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయకూడదు. కాబట్టి అప్పుడు మనకి ఎంత వస్తుంది, f(i/2i). ఇంకా సిమిలర్లీ r2 కూడా మనకి ఎంత అవుతుంది, రెసిడ్యూయల్ సేమ్ f(-i/-2i) కదా. అప్పుడు z= ఇక్కడ ఇది z=-iని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల. అప్పుడు -i ఎంత అవుతుందంటే ఇది -2i. కాబట్టి దేర్ఫోర్ ఇప్పుడు r1 + r2 అంటే మనం ఏం చేస్తాం, మీరు ఒకసారి ఆలోచించుకోండి. r1 + r2 అంటే సమ్ ఆఫ్ రెసిడ్యూస్ ఆఫ్ బ్రాంచ్ ఫంక్షన్. అప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2i అవుతుంది. f(i) - f(-i) దిస్ ఈజ్ ఆల్సో 2. అప్పుడు f(i) వాల్యూ f(-i) వాల్యూ కనుక్కుంటే నీకు సరిపోతుంది. ఇక్కడ f(z) అంటే మనకి ఎంత ఇస్తున్నాడు చూడండి, ఇక్కడ e⁻a √z. అప్పుడు z ప్లేస్లో మనం ఎంత తీసుకుంటాము, i అని పెట్టుకుంటే e⁻a √i. డూ యు నో √i వాల్యూ? ఇప్పుడు iని మనం ఏం రాసుకోవచ్చో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇది cos 90 + i 90. అందులోనూ మనకు ప్రిన్సిపల్ వాల్యూస్ ఇచ్చినాడు కదా, ఇదే కదా దాని ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్.
అప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. పైన హోల్ పవర్ 1/2 ఉంది కాబట్టి హోల్ పవర్ 1/2. ఎస్, బై డిమోరస్ ఫార్ములా అప్పుడు రూట్ ఐని మనం ఏం రాసుకోవచ్చు, మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పుడు కాస్ 45 డిగ్రీస్ వస్తుంది చూడండి. కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2, సైన్ 45 డిగ్రీస్ కూడా అంత అవుతుంది కాబట్టి 1/√2, 1 ప్లస్ I/√2 వస్తుంది. బాగా వినండి, డిమోరస్ థియరం అప్లై చేస్తే కాస్ 45 డిగ్రీస్ 1/√2, ఇక్కడ సైన్ 45 డిగ్రీస్ 1/√2, కాబట్టి √2 ఎల్సిఎం తీసుకుంటే ఇలా వస్తుంది. సిమిలర్లీ రూట్ ఆఫ్ మైనస్ ఐ కూడా మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 1 మైనస్, ఇక్కడ ఐ దగ్గర నేను మైనస్ ఐ పెట్టుకుంటున్నాను, √2. ఓకేనా, కాస్త జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు e⁻a ఇంటూ రూట్ ఐ అంటే మనం ఏం రాసుకోవచ్చు అండి, ఇట్లా రాసుకోవచ్చునా, 1 ప్లస్ ఇట్లా I/√2 ఉంది కదా, దాన్ని కావాల్సిన ఇట్లా విడగొట్టుకొని చేసుకుంటానన్నా చేసుకో, ఏం తప్పులేదు. ఇప్పుడు చూడు ఇక్కడ ఇక్కడ e⁻m+n ప్రకారం ఉంది. ఇక్కడ e⁻m+n అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, e⁻m ఇంటూ e⁻n ఇలా రాసుకోవచ్చు. ఎవరి వాల్యూ ఈ విధంగా రాస్తావు, f(i) వాల్యూని ఈ విధంగా రాస్తావు. సిమిలర్లీ f(-i) వాల్యూ నువ్వు ఎలా రాస్తావు, e⁻a/√2 ఇంటూ e⁻-i(a/√2) అని రాసుకుంటాము. అయిపోయింది, నీకు ఆన్సర్ వచ్చేసింది. f(i) వాల్యూ f(-i) వాల్యూ కావాలంతే. ఓకేనా, ఇది కూడా సైడ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇది రూట్ ఐని ఈ విధంగా రాసుకుంటాం, √-i ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా, కాబట్టి చూడు ఇక్కడ f(i) ఇక్కడ రూట్ ఐని ఇలా రాసుకున్నప్పుడు ఇట్లా రాసుకొని సింప్లిఫై ఇలా చేస్తాం. అప్పుడు సిమిలర్లీ అదేవిధంగా f(-i) ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, f(i) యొక్క వాల్యూలు f(-i) యొక్క వాల్యూలు మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, 2లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సమ్ ఆఫ్ రెసిడ్యుయల్ వాల్యూస్ ఆఫ్ బ్రాంచ్ ఫంక్షన్, అట్లా బ్రాంచ్ ఫంక్షన్కి సమ్ ఆఫ్ రెసిడ్యూ వాల్యూ వస్తుంది దాని పోల్స్ దగ్గర. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ రాయండి, దేర్ఫోర్ సమ్ ఆఫ్ రెసిడ్యూ ఆఫ్ f(z). సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 2 ఎలా ఉందో చూడండి. ఇక్కడ e⁻a/√2 ఇంటూ e పవర్ ఎంత ఇచ్చాడు, I/a/√2నా. తర్వాత ఇది f(i) వాల్యూ. తర్వాత మళ్ళీ a⁻a/√2 ఇంటూ e⁻-i(a/√2) కదా. చూసారా, ఇది f(i) వాల్యూ, f(i) వాల్యూ దగ్గర ఇది రాశాను, ఇది f(-i) ప్లేస్లో ఇది రాశాను. డివైడెడ్ బై కింద ఎల్సిఎం ఎంత ఉంది మనకు, 2y అని ఉంది. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఏం చేస్తున్నానంటే e⁻a/√2ని ఇట్లా కామన్ తీస్తున్నాను. ఎప్పుడైతే నేను కామన్ తీస్తున్నానో నాకు ఏమొచ్చేసిందంటే ఇక్కడ ఇక్కడ i ఇంటూ a/√2 మైనస్ e⁻-i(a/√2) డివైడెడ్ బై 2i అని ఉంది. సో మనం చిన్న తరగతుల్లో చదువుకున్నాం కదా, ఒకసారి మీరు గమనించుకోండి. e⁻ix మైనస్ e⁻-ix అంటే దాని అర్థం తెలుసా, 2y sin x కదా. ఇక నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే x ప్లేస్లో ఎంత తీసుకుంటున్నాను, నేను a/√2 పెట్టుకుంటున్నాను. x ప్లేస్లో a/√2 తీసుకుంటే అప్పుడు 2i, x ఉన్న చోటల్లో నువ్వు a/√2 అని రాసుకుంటావు. అప్పుడు 2y/√2 కదా రాసుకునేది దీని ప్లేస్లో. సో అప్పుడు మన వాల్యూ ఎంత వస్తుందో చూడండి, ఇంకా ఆన్సర్ చేరుకున్నాము. సో e⁻a/√2 ఇంటూ చూడండి ఇక్కడ
ఈ పవర్ ఐ ఇంటూ ఏ బై రూట్ టూ మైనస్ ఈ పవర్ మైనస్ ఐ ఏ బై రూట్ టూ అంటే దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 2i సైన్ ఏ బై రూట్ టూ, 2i సైన్ ఏ బై రూట్ టూ అని రాసుకోవచ్చు. కింద ఆల్రెడీ నీకు 2i ఉంది కాబట్టి కొట్టేస్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే కదా మన ఆన్సర్. ఎంత దాని ఆన్సర్ అంటే చూడు ఇక్కడ, సమ్ ఆఫ్ రెసిడ్యూస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ బై రూట్ టూ ఇంటూ సైన్ ఆఫ్ ఏ బై రూట్ టూ. సో ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కాబట్టి నేను ఈరోజు మీకు కాంప్లెక్స్ అనాలిసిస్లో బ్రాంచ్ ఫంక్షన్కి సంబంధించి రెసిడ్యుయల్ కనుక్కున్నాను. యాక్చువల్గా ఇంటర్వల్ ఇక్కడ మనకు ఒక సిరీస్ ఇచ్చాడు కదా, నెక్స్ట్ పోస్టర్లో సిరీస్కి అది ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఏ ఇంటర్వల్ దగ్గర అది కన్వర్జెంట్ అవుతుందో కనుక్కోమని చెప్పి మీకు సెకండ్ పోస్టర్ పెట్టినాను. కాబట్టి ఇప్పటికే ఇది 15 minutes 16 minutes అయింది టైం. కాబట్టి మీరు అంతకన్నా ఎక్కువ ఉంటే స్టూడెంట్స్ చదవడం లేదు, అలా ఉన్నారు మరి పరిస్థితి. అందువల్ల దీన్ని ఎక్స్టెన్షన్ చేయలేక రెండో ప్రాబ్లమ్ను తర్వాత రేపటి క్లాసులో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా.